ఎంతో మంది వాస్తు అనేసి అనుకుంటూ ఉంటారు. మరి అవును. వాస్తు ఉండాలా? చూసుకోవాలనా? అవసరమా? ఏంటి? ఇప్పుడు ఉమ్. జీవితంలోన ఇది ఇలా ఉంటే అది పర్ఫెక్ట్ ఉంటుంది. అది అక్కడ ఉంటే ఇది పర్ఫెక్ట్ అంటూ ఉంటారు. మరి ఉమ్. అది ఎంతవరకు పర్ఫెక్ట్ అని సార్? ఫస్ట్ మీరు పాటిస్తున్నారు లేదా? మీరు దేని పాటిస్తున్నారు? తల్లి మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు అంటారు, తెలుసు తల్లి? Yes. ఇది పోయిందా? కూటి కోసం కోటి విద్యలు. అమ్ముడు అర్థమైంది తల్లి? అవునా? సార్ అర్థమైంది సార్. ఆ కూటి అర్థమైంది. కోసం కోటి విద్యల్లో మాది సార్. మాది విద్య. ఇప్పుడు మేము సినిమా ఒక విద్య. సార్ హీరో అలా వచ్చాడు, ఎలా కొట్టాడు, ఠామ్ అంటాడు, ఎగిరి పడతాడు, అలా ఉంటాడు, సార్ అలా ఏడుతాడు అంటాడు, అవుతాడు. ఇది ఒక ఇచ్చి కదా మేము చెప్తాం అని సినిమాలో అదంతా. సార్. అలాగే జ్యోతిషకులు, ఈ పంచాంగాలు, వాస్తులు ఇవన్నీ కూడా ఒక విద్య. అది ఓకే. కళ. అది కళ. అది కోరిన వాళ్ళకి అది అది నిజమే కావాలి, హ్మ్. కోరని వాళ్ళకి అది అవసరం లేదు. హ్మ్. అర్థమైందా తల్లి? అర్థమైంది సార్. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అన్ని సిద్ధాంతాలు, అన్ని స్థితిగతులు, అన్ని గ్రహాలు అన్ని మంచి సృష్టిస్తాడు తప్ప ఆయన రాంగ్ సృష్టించడు. ఇది ఫైనల్ మా Yes, sir. సజెషన్. ఇది వాళ్ళు తప్పు అంటలా. రాబు కాలం, శనికాలం, ఆ కాలం, ఈ కాలాలని ఆయనకి సంబంధం లేవు. అది నీకు మనిషిగా నువ్వు సృష్టించుకోవడం, మనుషులకే తప్ప ఏ ఆత్మస్థితిలో ఏం లేవు. తర్వాత ఇంకోళ్ళు ఏంటంటే తల్లి, మాకు సినిమాలో డైలాగ్ చెప్తారు, భయపడేవాడికే భగవంతుడు కావాలి, భయపడేవాడికి ఈ సిద్ధాంతులు కావాలి, భయపడేవాడికి వాస్తులు కావాలి. అర్థమైంది నీకు? ఆ వాస్తు అంటే భయం ఉంటే కదా ఎన్ని చూసుకునేది నువ్వు అంటే నీలో భయం ఉంది. అర్థమైందా? భగవంతుడే నువ్వు అనుకున్నావు అనుకో, భయం అనుకున్నాక ఏ కాదమ్మా, భగవంతుడు ఏ వాస్తులో కూర్చుంటే భగవంతుడు వచ్చాడు మీ ఇంటికి, ఈ వాస్తులో కూర్చుంటే మంచిది, ఆ వాస్తులో కూర్చుంటే మంచిది అని అంటావా నువ్వు? ఆయన ఎక్కడ కూర్చున్నా భగవంతుడే కదా. ఆయన ఎక్కడ కూర్చుంటే మంచి వాస్తే కదా అది. అర్థమైందా? ఉత్తర పక్కన భగవంతుడు ఉన్నాడు, దక్షిణ పక్కన ఉన్నాడు, అక్కడ ఉన్నాడు భగవంతు, కృష్ణ భగవాన్ చెప్పాడు కదా. అందు ఇందు లేనని సందేహం ఎలా, అంతటా నేనే ఉన్నాను అన్నప్పుడు ఏ వాస్తు ఎటు ఉంది? తర్వాత నేనేదంటే ఇంకొక నేనేదంటే గాలి పీల్చుకున్నాం కదా తల్లి, గాలి పీల్చుకోవటం ఈ గాలి ఇటు లెఫ్ట్ గాలి మంచిదా, ఈ రైట్ వచ్చే గాలి మంచిదా? అర్థమైందా? వాస్తు గాలి ఇది మంచిది కాదు అనుకోండి, వాస్తుగా రైట్ పరమట గాలి మంచిది కానీ పీల్చుకోకుండా ఉన్నాం అనుకో, ఉంటదా? అందుకని భయపడ్డా శాస్త్రాలు, భయాలు, భగవంతులు అందరూ భగవంతుడు ఆత్మస్థితిలోకి వెళ్ళి ఆ భగవంతుడు నేను శరణాగతి అయ్యి విశ్వం నేను ఒకటైన భావన వెళ్ళిన తర్వాత అంతా ఒకటే. దీనికి గ్రహాలు, గహాలు, నక్షత్రాలు, వాస్తులు, గీస్తులు ఏమి లేవు. అర్థమైందా? బాలకృష్ణ అంటాడు, నేను రానంత ఓటికే. బాలకృష్ణ ఒక సినిమాలో డైలాగ్ అంటాడు, లెజెండ్ లో, నేను దిగనంత ఓటికే వన్స్ ఏ స్టెప్ అంటాడు. అట్లాగే మనం ఆత్మస్థితి తెలుసుకోనంత సేపు ఇవన్నీ నువ్వు ఆత్మస్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వే ఆత్మ అయినప్పుడు, నువ్వే విశ్వం అయినప్పుడు, అంతటా నువ్వైనప్పుడు ఇవన్నీ అవసరం లేదు. అందుకని ఆ చేరిన దాకా కావాలి. అర్థమైంది తల్లి? మన తల్లిదండ్రులు చిన్నప్పుడు వాళ్ళు నడిచేటప్పుడు చేయబోటుకు ఎందుకు నడిపిస్తారు? వాడు నడుస్తుంటే హ్యాపీగా వదిలేస్తారు, హ్యాపీగా వెళ్తున్నాడని. అప్పుడు ఇవన్నీ మనం తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు ఇవన్నీ మనకు కావాలనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అందుకని ఇది తప్పు కాదు, నువ్వు తెలుసుకున్నంత వరకు తప్పు కాదు. అందుకని ఇది రైట్ కూడా కాదు. అందుకని చెప్పి అర్థం చేసుకున్నంత సూపర్ సార్. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత వాళ్ళు ఏది అర్థం చేసుకుంటారు. ఎస్, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ అడిగారు నా భగవంతుడు. థ్యాంక్ యూ సార్, సూపర్ గా అందించారు. కరెక్టా తల్లి? కరెక్టేనా? అందుకని మేము చెప్పే పాయింట్ ఏంటంటే తల్లి, శరణాగతి అవ్వండి. అది నేచర్ ఆత్మకి భగవంతుడు శరణాగతి అయితే అన్ని కోణాలు ఆయనే, అన్ని డైమెన్షన్ ఆయనే. ఒక డైమండ్ ని ఏ పక్క అందంగా ఉంది అంటారు మీరు?
ఒక డైమండ్ మీ దగ్గర పెట్టారు అమ్మ, ఇట్లా ఇటుపక్క తిప్పితే అందమా, ఇటుపక్క తిప్పితే అందం అనుకుంటారా? అది మీరే. లేదు, అన్ని మీరు పక్కల ఇటుపక్క తిప్పినా డైమండే కదా. అదే మీరు. అవును అవును మరి భగవంతుడు ఎటుపక్క తిప్పినా భగవంతుడే కదా. yes కరెక్ట్ తల్లి. సూపర్ సార్, సూపర్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ